మరి ఓటమి చెందినా కూడా మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక ఆఫీస్ పెడుతూ మరి ఈ రోజు వరకు పబ్లిక్ అందుబాటులో ఉంటూ మరి ప్రజాసేవ చేస్తూ మరి ముఖ్యంగా మరి ఏదైతే మన ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరి కొంతమంది కార్పొరేటర్ని మన సీఎం గారి సమక్షం తాడేపల్లి పిలిపించుకొని మరి ఆ రోజు ఒక సంవత్సరం ముందే మరి గత నవంబర్ లో సంవత్సరం ముందే మన సీఎం గారు మన కేకే రాజు గారిని ఉత్తర నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించారు. కావున మీరందరూ కూడా మరి ఇంకొక మనకి 27 రోజులు టైం ఉంది కాబట్టి మీరందరూ కూడా మన కేకే రాజు గారిని మన వార్డు నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా శుభదినం. ఎందుకంటే కార్యాలయం ప్రారంభించాం. ఇది మొదటి ఘట్టంగా భావిస్తా ఉన్నాం ఎలక్షన్ కి. మరి ఏదేమైనా సరే కేకే రాజు గారి కష్టం వృధాగా పోదు. ఈ 5 ఏళ్ల నుంచి ఏదైతే ప్రజల్లో ఉంటూ ప్రజల శ్రేయస్సు కోసం ఈ అభివృద్ధి, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆహర్నిశలు పాటుపడినటువంటి వ్యక్తి శ్రీ కేకే రాజు గారు 28 రోజులు కూడా కష్టపడి పనిచేసి కేకే రాజు గారు విజయానికి దోహదపడవలసిందిగా కోరుతా ఉన్నాం. మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ఎలాంటి సంక్షేమ ఫలాలు అందించారో అందరికీ మనందరికీ తెలుసు. ఈ సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరు కూడా అందుతా ఉన్నాయి. దాన్ని ఒక్కసారి కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి దాన్ని జ్ఞాపించి ఈ ఎలక్షన్ లో కేకే రాజు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి అందరూ కూడా ప్రతి కార్యకర్త పనిచేయాలని 25వ వార్డు కార్పొరేటర్ మాజీ స్టాండింగ్ కమిటీ మెంబర్ సోదరుడు సారిపల్లి గోవింద్ గారి ఆధ్వర్యంలో రేపు మే 13వ తారీఖున జరగబోతున్న ఎన్నికలకి సంబంధించి పార్టీ కార్యాలయాన్ని, వార్డులో ఎన్నికల కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు సంబంధించి ఓటర్లను చైతన్యపరచడం, ఓటర్ లిస్టులు అందుబాటులో పెట్టడం, ఏ ఓటర్కి ఏ పోలింగ్ స్టేషన్కి ఓటు వేయాలి అనేది తెలియజేయడం కోసం ఈరోజు ప్రతి వార్డులోని కూడా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 17 వార్డులోని కూడా వార్డు కార్యాలయాలు ప్రారంభించడం జరిగింది. ఈ వార్డు కార్యాలయ కేంద్రంగానే ఈ వార్డుకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కానీ, ఇతర కార్యక్రమాలు కానీ, ఓటర్ స్లిప్పులకు సంబంధించి కానీ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా స్ఫూర్తి ప్రదాత గౌరవనీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపు వల్ల మేము ఎన్నికల ప్రచారాన్ని 2022 మే 11వ తారీఖున ప్రారంభించడం జరిగింది. గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేటర్స్, నగర మేయర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గడప గడపకి వెళ్లి గడిచిన 2 సంవత్సరాలుగా ప్రతి గడప గడపకి వెళ్లి ప్రతి తలుపు తట్టి ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుని అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన మాటకి కట్టుబడి ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశాం, అర్హత ఉన్న ఎవరికైనా ఎక్కడైనా సాంకేతిక కారణాల వల్ల కానీ లేదంటే ఇతర కారణాల వల్ల కానీ ఎవరికైనా అర్హత ఉండి లబ్ధి చేకూరకపోతే అర్హత ఉన్న చివరి లబ్ధిదారుల వరకు కూడా సంక్షేమాన్ని అందించడంతో పాటు ఆ గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజలందరితో కూడా మమేకమై మౌలిక వసతులకు సంబంధించి తాగునీరు కానీ, విద్యుత్ సమస్యలు కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, పార్క్స్ కానీ, స్కూల్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ ఇలాంటి ప్రతి సమస్య కూడా ప్రజలను అడిగి తెలుసుకుని వారి ఇచ్చిన విజ్ఞప్తులు, వినతులను కూడా స్వీకరించి ప్రజలతో మమేకమై ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అడుగులు వేశాం. కాబట్టి ఈరోజు ప్రజలందరితో కూడా ముఖ్యంగా మన నియోజకవర్గంలో 87 సచివాలయాలు ఉంటే 82 సచివాలయాల్లో 100% 82 సచివాలయాల్లో 100% ప్రతి గడప కూడా తొక్కాం. అందరితోని కూడా ప్రతి ఓటర్తోని కూడా ఐ కనెక్ట్ ఉంది. ప్రతి ఓటర్ని కూడా మేము ఏం చేశాం, కరోనా కష్టకాలంలో ప్రజలకు ఏ రకంగా అందుబాటులో ఎలాంటి మేలు చేశాం, ఎల్జీ పాలిమర్ దుర్ఘటనలు ఎలా ఏ విధంగా చేశాం, ఈ నియోజకవర్గంలో హాస్పిటల్స్ విషయంలో కానీ, స్కూల్స్ విషయంలో కానీ, మహిళలకు సంక్షేమ పథకాలు అందించే విషయంలో కానీ ఏ విధంగా ముందుకెళ్ళామనేది అందరికీ కూడా తెలిసింది. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించి నాకు తెలిసి
96 నుంచి ఈ నియోజకవర్గం మీద నాకు అవగాహన ఉంది. అంటే ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న దాని మీద ముఖ్యంగా ఈ నియోజకవర్గ చరిత్రలో రోడ్స్, పార్క్స్, స్కూల్స్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ చొరవగా ఉన్న వాళ్ళు ఉంటే ఒక 100% అచీవ్ అవుతాం. చొరవ లేదు, ఎందుకులో దానిని పోయే దానయ్యలాగా కనుక ప్రజలకి అందుబాటులో లేకపోతే బై డిఫాల్ట్ అధికారుల ద్వారా ఒక 50% వర్క్లు అవుతాయి. ఇవన్నీ కామన్. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు 3 అంశాలు. ఒకటి, విద్యా వైద్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు, మహిళా సాధికారత విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు. మూడోది, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్న పెట్టుబడులు. ఈ పెట్టుబడుల్లో భాగంగా ఈ నియోజకవర్గ ప్రజలు కూడా మేము కానీ ఇప్పుడు కూడా కలగనలేదు. ఈ నియోజకవర్గ చరిత్రలో 1450 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అంటే అభివృద్ధి, కొత్త కొత్త కాన్సెప్ట్స్, కొత్త కొత్త డెవలప్మెంట్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడో ఎండాడులోనో రుషికొండలోనో బయట సిటీ అవుట్స్కట్స్ లో వస్తూ ఉంటే అలాంటిది ఈరోజు ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చి రహేజా గ్రూప్ ఆధ్వర్యంలో పెద్ద ఒక మాల్, ఇనార్బిట్ మాల్, ఒక ఐటీ టవర్, 2 లక్షల ఎస్ఎఫ్టీ ఐటీ టవర్, ఒక కన్వెన్షన్ సెంటర్, ఒక కాన్వకేషన్ సెంటర్, ఒక ట్రేడ్ ఫేర్ సెంటర్, అదేవిధంగా బిర్లా జంక్షన్ దగ్గర ఏఎంసీ మాల్ తీసుకొచ్చి దీనివల్ల ఎక్కడికో టౌన్ ని మళ్ళీ మన నియోజకవర్గానికి తీసుకొచ్చాం. రేపొద్దున ఎవరు షాపింగ్ కావాలన్నా, ఒక కొత్త ఐటెం కావాలన్నా, ఒక రిక్రియేషన్ కావాలన్నా, ఒక ఫంక్షన్ చేసుకోవాలన్నా, లేదంటే ఒక సెమినార్స్, ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ సమ్మిట్స్ చేసుకోవాలన్నా సరే